హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మొత్తానికి అల్లు అర్జున్ వేరు కుంపటి పెట్టేసినట్టేనా? ఎస్, అవుననే అనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చూశారుగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్. అదేంటి, అల్లు అర్జున్కి ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది గతంలో కూడా ఉండేది కదా, ఇప్పుడేంటి ఈ ప్రత్యేకమైనటువంటిది అంటే, ఇది అల్లు అర్జున్ గారే స్వయంగా పెట్టుకున్నటువంటి స్థాపించినటువంటి అసోసియేషన్ ఫార్మ్. అయితే మరి గతంలో కూడా ఉండేది కదా అంటే, అది మెగా ఫ్యామిలీ నీడలో ఉండేది. మెగా ఫ్యామిలీకి మెగాస్టార్ గారే పెద్ద దిక్కు. ఆయన ఒక మర్రి చెట్టుగా, కింద మిగతా అందరి హీరోలు కూడా ఆ చెట్టు కింద ఉండేటువంటి వ్యక్తులు. డెఫినెట్గా చాలామంది ఏమంటారు, అటు రామ్ చరణ్ గారు కావచ్చు, మిగతా హీరోలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చాలామంది ఆ ఫ్యాన్స్ నుంచి, అక్కడి నుంచి వచ్చినటువంటి అభిమానులే సపరేట్ ఫ్యాన్స్ అసోసియేషన్ని ఫామ్ చేసుకుంటూ వాళ్ళని లీడ్ చేసేవాళ్ళు. ఈవెన్ ఇప్పటికీ అదే జరుగుతుంది. కానీ అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీకి కొంచెం గ్యాప్ అయితే వచ్చినటువంటి పరిస్థితి గతంలో మాటలు వినిపించాయి. ఎందుకంటే ఎస్పెషల్లీ అల్లు అర్జున్ గారి 2 సినిమాలకి ముందు, అంటే పుష్పకి ముందు అల్లు అర్జున్ గారు మెగా కాంపౌండ్లోనే ఉండేవారు అనేది అందరికీ తెలిసిందే. ఈవెన్ ఆయన గంగోత్రి నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు పుష్పకి ముందు 2-3 సినిమాల వరకు కూడా అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీ, మెగాస్టార్ నుంచి వచ్చాను అని చెప్పుకుని పదే ఆయన అదే మాటలు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ పుష్పకి ముందుకు వచ్చేటప్పటికి, నేను, నా ఆర్మీ, నా అభిమానులు, నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చినటువంటి నా అభిమానులు, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి నా అభిమానులు, నా ఆర్మీ అని చెప్పుకుంటూ వచ్చేటువంటి ఘటనలో మనం చూసాం. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి, మెగాస్టార్ కుటుంబం నుంచి, మెగా ఫ్యామిలీ నుంచి, గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా అల్లు అర్జున్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు, మిగతా కొంతమంది హీరోలు, పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రజారాజ్యానికి పనిచేశారు. అలాగే అటు అల్లు అర్జున్ గారు కూడా 2009లో పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా పాలకొల్లులో కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ 2024కు వచ్చేటప్పటికి రామ్ చరణ్ గారు కావచ్చు, లేదంటే మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, మిగతా హీరోలు కావచ్చు, అందరూ అటు ఆ పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లారిటీగా సపోర్ట్ చేసి పిఠాపురం వెళ్ళి ప్రచారం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నాగబాబు గారు కావచ్చు, వీళ్ళందరూ. కానీ అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ గారిని, ఆయన పార్టీని కాదని, ఎక్కడో నంద్యాలలో ఆయన సన్నిహితుడు, స్నేహితుడు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళి సపోర్టుగా అక్కడికి వెళ్ళి ఆయనకి సపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇదే చాలా తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపింది. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి తన స్టార్డమ్ని వదిలి, తన ఆస్తుల్ని కరగబెట్టుకుంటూ, పిల్లల్ని, తనని, తన కుటుంబాన్ని అత్యంత దారుణమైనటువంటి మాటలు అనిపించుకుంటూ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన కష్టపడి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ యువత జీవితాల కోసం, ఎందుకంటే గత 5 ఏళ్లుగా, కరెక్ట్ ఎస్పెషల్లీ చెప్పాలంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ హయాంలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ యువత ఫేస్ చేసింది. ఎక్కడా కూడా ఒక కంపెనీ రాదు, ఉన్న కంపెనీలు కూడా బయటికి పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలామంది యువత కూడా అల్లు అర్జున్ గారిని క్వశ్చన్ చేశారు కూడా ఆ టైంలో. ఏంటి మీరు ఇలాంటి టైంలో మా భవిష్యత్తు కోసం కాకుండా, ఇంత బలంగా నిలబడినటువంటి వ్యక్తి గురించి కాకుండా, ఎక్కడో మీ కుటుంబాన్ని, మీ కుటుంబ సభ్యుల్ని అవమానించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తికి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అని. సో ఆయన అది వ్యక్తిగత విషయం అయినప్పటికీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నాయకుడు ఆ కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఆయన కాదని ఎలా ఇస్తారు అనేది అక్కడ కొంచెం గ్యాప్ కనిపించింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, పుష్పకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లో మెగా అభిమానులు, అలాగే అల్లు అర్జున్ గారి అభిమానులు అయితే కొంత అతి చేసినటువంటి పరిస్థితి. ఆయన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో కూడా చిరంజీవి గారు కావచ్చు, అందరూ వెళ్ళి పరామర్శించడం, మేము ఉన్నాము అని చెప్పడం కూడా జరిగింది. అంతేకాదు ఎస్పెషల్లీ రీసెంట్గా జరిగినటువంటి అల్లు అర్జున్ గారి నానమ్మ చనిపోయినప్పుడు కూడా కుటుంబ సభ్యులు అందరూ కలిసే ఉన్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు అవన్నీ గొడవలు జరిగిన తర్వాత కలిసిపోయారనేటువంటి భావన కలిగింది. అందరికీ ఒక మంచి వాతావరణంలో వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడేంటి అంటే, డెఫినెట్గా అల్లు అర్జున్ గారు సపరేట్గా ఆయన ఒక బ్రాండ్ బిల్డింగ్ని చేయాలనుకునేటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా ఒక సంస్థని ఆయన అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు సపరేట్గా ఫ్యాన్స్ అసోసియేషన్ని అటు జిల్లాల వారీగా, ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కాకుండా, మొత్తం అక్రాస్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్లకి సంబంధించి కొంతమంది అభిమానులను పిలిచి వాళ్ళకి కొన్ని పదవుల్ని ఇవ్వటమే కాకుండా ఒక ఫర్మ్ని ఆయనే రెడీ చేసి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా మీరు చూడొచ్చు. అల్లు అర్జున్ గారు ఒక స్టేజ్ ఏర్పాటు చేసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అదిగో
చాలా క్లియర్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇది వాళ్ళకి సంబంధించినటువంటివి. అంజీ యాదవ్ అని చెప్పేసి ప్రెసిడెంట్ అట, వైస్ ప్రెసిడెంట్, ఇంకా దానికి సంబంధించినటువంటి వ్యక్తులు, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఇంకా మిగతా పదవులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒకసారి మీకు అది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. 12వ తారీఖు 10వ నెల 2025 నిన్న దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రాం కూడా జరిగింది. సో అల్లు అర్జున్ గారు సపరేట్ ఎక్కడా కూడా మెగా అనేది ఎక్కడా కనిపించకుండా చేసుకునేటువంటి కార్యక్రమంలో ఇది కూడా భాగం అన్నట్టుగానే కనిపిస్తుంది. అంతేకాదు అల్లు అర్జున్ గారు కొన్ని వీడియోస్, ఫొటోస్ కూడా ఇచ్చారు. ఒకసారి దానికి సంబంధించింది కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. నిన్న వీళ్ళందరికీ అంటే ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టుకుంటారు కానీ అల్లు అర్జున్ గారు ఎందుకు పెట్టుకుంటారు అనేటువంటి కొన్ని డౌట్స్ కూడా వస్తాయి. కాబట్టి ఒకసారి మీకు ఆ డౌట్ని క్లారిఫై చేసేటువంటి పనిలో కూడా ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఎందుకంటే దీంట్లో చాలా క్లియర్గా అల్లు అర్జున్ గారే పాల్గొని, అల్లు అర్జున్ గారు ఈ స్టేజ్ మీద పాల్గొని ఎవరైతే ఆ కమిటీ మెంబర్స్ ఉన్నారో, అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫోటోలు, కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. చాలా క్లారిటీగా అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి ఆ AA అని వచ్చేటువంటి దాంతో ఒక టీషర్టు, ఒక గిఫ్ట్ హ్యాంపర్ కూడా ప్రతి అసోసియేషన్ మెంబర్కి కూడా ఇచ్చినట్టుగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే చాలా క్లియర్గా అల్లు అర్జున్ గారు తన సొంత బ్రాండ్ బిల్డింగ్ని, అల్లు అర్జున్ అనే ఐకాన్ స్టార్గా తను ఉండేటువంటి ఆ బ్రాండ్ని మెగా కాంపౌండ్ నుంచి కాకుండా బయటకు వచ్చి తను ఏదో ఒక సొంతగా ఒక ఇండివిజువల్గా వచ్చినటువంటి ఒక వ్యక్తిగా, మెగా ఫ్యామిలీ నుంచి, మెగా కుటుంబం నుంచి కాకుండా ఒక ఇండివిజువల్గా నేను నిలబడాలి అనేటువంటి ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇది మెగా ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు? ముఖ్యంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా సపరేట్గా ఏమన్నా దీని మీద మాట్లాడేటువంటి అవకాశం ఉందా, మేము వాళ్ళు కలిసే ఉంటామని చెప్పేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది కూడా చూడాలి. సో ఏదేమైనా సరే డెఫినెట్గా అల్లు అర్జున్ గారు ఇండివిజువల్ ఐడెంటిటీ కోరుకుంటున్నారు అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది.